హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా చేసుకునే చికెన్ గ్రేవీ కర్రీ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కింది. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెంసేపు వేగాలి ఎర్రగాను. చూడండి, ఆనియన్స్ ఎర్రగా వేగిపోయి ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాలు పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బాగా ఫ్రై అయ్యింది, అసలు వాటర్ లేదు ఇందులోను. ఇప్పుడు మనం టమాటాలు, కొంచెం గరం మసాలా, కర్రీకి తగ్గ సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఇంకో 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం వేసిన టమాటా, మసాలా, కారం అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలంటే ఇంత వాటర్. ఇది బాగా ఒక 10 నిమిషాలు ఉడకాలి. చూడండి, చికెన్ కర్రీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా నేను కొబ్బరన్నం చేశాను. ఆ రెసిపీ కూడా ఛానల్లో ఉంది, చూడండి ఫ్రెండ్స్. బాయ్.